మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. హాయ్ సార్, నేను నెక్స్ట్ జంక్షన్ వరకు వెళ్ళాలి. ప్లీజ్ లిఫ్ట్ ఇస్తారా? ఓకే, కూర్చోండి. హాయ్ గంగా, ఎలా ఉన్నావు? నేనా? బానే ఉన్నాను. నా ఫ్రెండ్ వర్ష కూడా బాగానే ఉంది. వాళ్ళక్క అదా సమంత, తను ఈ మధ్య చనిపోయిందంట. ఆ సమంత చనిపోయింది కాబట్టి ఇప్పుడు వర్ష జీవితం బాగుంటుంది. తను ప్రేమించిన వంశీని పెళ్లి చేసుకుంటుంది. హ్యాపీగా ఉంటుంది. ఉంటాను. బాబాయ్, ఏమైంది? ఏమైంది బాబాయ్? అయ్యో, కోసుకుపోయిందా బాబాయ్? ఉండండి, వస్తాను. చూసుకోవాలి కదా బాబాయ్, పని చేస్తున్నప్పుడు పరధ్యానంగా ఉంటే ఎలా? చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. పర్వాలేదమ్మా. ఒక పని చేయి బాబాయ్, నువ్వు ఒక 2 రోజులు రెస్ట్ తీసుకో. వద్దమ్మా, నేను వెళ్ళిపోతే ఇక్కడ పనెవరు చేస్తారు? చేతికి దెబ్బ తగిలించుకుని నువ్వే పని చెయ్యాలా? ఆ పని మేం చేసుకుంటాం. నీకు ఏం ఇబ్బంది ఉండదు. నువ్వు వెళ్ళి 2 రోజులు రెస్ట్ తీసుకో. అలాగేనమ్మా. నీకు అన్నీ మా అన్నయ్య పోలికలే వచ్చాయమ్మా. వాడు అంతే. ఎవరికైనా చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేకపోయేవాడు. ఇలా ఇంట్లో ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా నేనున్నాను అని చూసుకునేవాడు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు వాణ్ణి చూస్తున్నట్టుగానే ఉందమ్మా. చాలు సిద్ధు, ఏం మాట్లాడుతున్నావు? బావగారికి దీనికి పోలికేంటి? ఏం మాట్లాడుతున్నావు స్వప్న? తను చేస్తున్న పని అచ్చు రఘు అన్నయ్య చేస్తున్నట్టే కనిపించింది. అందుకే నేను అలా అన్నాను. సహాయం చేసే గుణం ఉంటే ఎవరైనా సహాయం చేస్తారు. దానికి బావగారితోనే పోల్చక్కర్లేదు. అయినా బావగారి గొప్పతనమేంటి, ఆయన మంచితనమేంటి? ఆయనకి ఈ వర్షకి పోలికేంటి? తను ఈ ఇంటి మనవరాలని నువ్వు ఇలాంటి పోలికలు చెప్పి నిరూపించాలని చూడకు. తను పరాయిదని నా నమ్మకం. స్వప్న, మనిషిని పోలిన మనుషులు ఉంటారే కానీ రక్తంతో వచ్చే పోలికలు మాత్రం రావు.
నా రఘు అన్నయ్యకి ఎలాంటి మనస్తత్వం ఉండేదో నా చెల్లెలు వర్ష కూడా అలాంటి మనస్తత్వమే ఉండేది. వాళ్ళిద్దరి పోలికలు ఈ వర్షాలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నీకు నమ్మడానికి ఏంటి ప్రాబ్లం? అలా అంటావేంటి సిద్ధు? వాళ్ళ గురించి తెలుసుకుని కూడా ఇలా నటించొచ్చు కదా. దేనికైనా సాక్ష్యం కావాలి. చూడు, కోర్టులో కూడా సాక్ష్యం ఉంటేనే తీర్పు మనం అనుకున్నట్టు వస్తుంది. సాక్ష్యం లేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. మహి, నీ మాటలు వింటుంటే వర్ష పరాయిదని నువ్వు కూడా నమ్ముతున్నట్టున్నావు. ఎందుకు మా మమ్మీనంటారు? ఇది మీ ఇల్లు కాబట్టి మీరు ఏదన్నా చెల్లుతుంది అని అనుకోకండి. ఈ వర్ష ఈ ఇంటి మనిషి కాదని మా అందరికీ అనిపిస్తుంది. అలా మీకెందుకు అనిపించట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. చూడు సిద్ధు, ఇంకెప్పుడు నువ్వు ఇలా మాట్లాడకు. వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోద్దమ్మా. వాళ్ళెవరు నమ్మడానికి? నాకు తెలుసు కదా, నువ్వు నా మనవరాలివని, నా కొడుకు రక్తానివని. నువ్వు మా ఇంటి మనిషివమ్మా. ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మించాల్సిన పని అంతకన్నా లేదు. పూజారి గారు, అమ్మా అర్చన చేయండి. ఇలా ఇవ్వండి. ఓం జాతవేదసేసునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానాదేవ సింధురితాత్యగ్. తల్లి, మా కుటుంబానికి ఏదో శాపం ఉన్నట్టుంది. లేకపోతే మమ్మల్ని ఎందుకింతలా బాధలు వెంటాడుతున్నాయి? ఎవరికైనా కష్టాలు డబ్బు రూపంలో ఉంటాయి, ఆరోగ్య సమస్యల రూపంలో ఉంటాయి. కానీ మాకు ఆత్మీయత ఒక పెద్ద సమస్యగా ఉంది. 2 కళ్ళలాంటి ఇద్దరు మనవరాళ్లలో ఎప్పుడూ ఒక్క కన్నునే మా దగ్గర ఉంచుతున్నావు. 2వ కంటికి కన్నీటిని మిగులుస్తున్నావు. ఇప్పుడు వర్ష జీవితం కూడా ప్రశ్నార్థకంలో పడుతుంది. తనైనా ఎప్పుడూ మాతోనే ఉండేలాగా కరుణించు తల్లి. తల్లి, నేను అక్కని ఎంతలా అభిమానిస్తున్నానో అక్క ఊహించలేకపోయింది. నేను తనకు అన్యాయం చేస్తున్నాను అన్న బాధలో తను కోపంగా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన మనిషి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతుందని మేము కల్లో కూడా ఊహించలేకపోయాం. అక్క లేదు అన్న బాధని ఇప్పటికీ తట్టుకోవడం కష్టంగానే ఉంది. తను ఏ లోకంలో ఉన్నా తన ఆత్మకు శాంతి కలిగేలా నువ్వే చూడు తల్లి. ఓం సంరాజంచ విరాజంచాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాముఖే దయామాసం సృజామసే ఆనందకర్పూరమంగళదివ్య నీరాజనం దర్శయామి నమస్కరోమి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతే.